సీజన్ 23 గ్రాండ్ ఫినాలేలో 3 రౌండ్స్ అయిపోయినాయి. ఇంకా మిగిలింది లాస్ట్ రౌండ్ ఒక్కటే. సీనియర్ ఎన్టీఆర్ గారి పాటలు చిన్నారులు పాడబోతున్నారు. ఈ రౌండ్ తర్వాత సీజన్ 23 ఛాంపియన్ ఎవరు అన్నది మనకు తెలుస్తుంది. సీనియర్ ఎన్టీఆర్ గారి సూపర్ హిట్ సాంగ్స్ తో మొట్టమొదటి కంటెస్టెంట్ మీ ముందుకు రాబోతున్నది ప్రధన్య. నేను ఇప్పుడు పాడబోయే పాట చిత్రం భళారే విచిత్రం. చిత్రం దానవీర శూరకర్ణ. రచన సి నారాయణ రెడ్డి గారు. సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు గారు. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మరియు పి సుశీల గారు. గుడ్ లక్ నాన్న. చిత్రం ఓయ్ భళారే విచిత్రం. చిత్రం అయ్యారే విచిత్రం. ఈ రాజనగరుకు రాజును రప్పించుటే విచిత్రం. పిలువకనే ప్రియ విభుడే విచేయుటే విచిత్రం. చిత్రం అయ్యారే విచిత్రం. చిత్రం ఓయ్ భళారే విచిత్రం. రెండు వాయిస్లు మాడ్యులేట్ చేసి పాడాలని ఎవరు చెప్పారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీనివాస్ సార్, ఇంకా అమ్మ చెప్పింది. ఆ బాడీ లాంగ్వేజ్ అలాగే పాడుంటారు నాన్నగారు కూడా. అట్లా ఎన్టీఆర్ గారు పాడుతున్నట్టుగానే ఉంటుంది. మమ్మీ డాడీ ఎక్కడ కూర్చున్నారు చూపించే ఒకసారి. ఫెంటాస్టిక్ గా పాడింది మీ అమ్మాయి, కరెక్టేనా? ఓకే, ఫెంటాస్టిక్. కూర్చోండి. థ్యాంక్ యూ సో మచ్. జడ్జెస్, ఓవర్ టు యూ. ఈ అమ్మాయి సెమీఫైనల్స్ క్వార్టర్స్ ఫైనల్స్ ముందు అనుకుంటా ఒక మార్క్ తేడాతో కొంచెం అటు అయితే కనుక ఇంకా అమ్మాయి పోటీ నుంచి తప్పుకొని వెళ్ళిపోయేది. మా చరణ్ బ్రో ఏమన్నారంటే ఒక మార్కే కదా వచ్చింది, ఖచ్చితంగా ఈ అమ్మాయి బాగా పాడుతోంది, ఈ అమ్మాయిని పోటీలో ఉంచాలని ఒక నిర్ణయం, ఆయన అభ్యర్థన మేరకు నిర్ణయం తీసుకొని ఈ పిల్లని మళ్ళీ పోటీలో పెట్టాము. ఇప్పుడు ఆ అమ్మాయి ఎంత ఎదిగిందంటే ఈ పాట రాసింది నారాయణ రెడ్డి గారు. నారాయణ రెడ్డి గారు ఒక కవిత చెప్పారు, అవని రూపు పరమాణువు నడిగి తెలుసుకో, అవని రూపు పరమాణువు నడిగి తెలుసుకో, కడలి లోతు
కన్నీరై కరిగి తెలుసుకో అన్నారు. తర్వాత సిరులేవి ఇవ్వని సంతృప్తి ఏమిటో కళా సరస్వతుల కాళ్ళు కడిగి తెలుసుకో, ఎప్పుడు ఓటమి ఎవరికి చెప్పిరాదులే విరిగినప్పుడే నిలువెత్తుగా పెరిగి తెలుసుకో అన్నారు. నువ్వు ఈ స్థాయిలో ఆ స్థానంలో ఉండడానికి ఎంత కష్టపడ్డావు, ఎంత కృషి చేసావు, ఎంత ఏకాగ్రతతో, ఎంత అంకిత భావంతో పని చేసావు అన్నది మా అందరికీ తెలుసు. విజయ్ గారు చెప్తున్నారు స్ఫూర్తి 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 అని. ఎక్కడో లేదు, మా మధ్యలోనే ఉన్నావు. స్ఫూర్తి దాతవు, స్ఫూర్తి దేవతవు. మేడం మీరు ఇంకేమైనా మాట్లాడాల్సింది ఉందా? ఓకే మేడం, థ్యాంక్ యూ. విజయ్ ప్రకాష్ గారు, ఒక వర్డ్ నేను విన్నాను, ఆనంద బాష్పం అని. అది ఏమని ఈరోజు తెలుసుకున్నా. ఇది సింగర్ ఏడవడం ఓకే, కానీ సింగర్తో పాటు ఆడియన్స్ ఇలా ఏడవడం ఉంది కదా, అదే భగవంతుని ఒక సంపూర్ణమైన ఒక ఆశీర్వాదం ఆ పిల్లకు ఉంది. తల్లి ఎక్స్ట్రాడినరీగా పాడావు తల్లి, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. ఆ వాయిస్ వేరియేషన్స్ ఏంటి ప్రధన్య, చాలా బాగా పాడావు. అన్ని సంగతులు చాలా బాగా వచ్చింది. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. దే విల్ నెవర్ ఫర్గెట్ దిస్ మొమెంట్. అలాంటి ఒక మొమెంట్ నువ్వు మనందరికి ఇచ్చావు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఇంత కృషి, తన స్వయం కృషి ఇంతవరకు వచ్చింది. నిజంగా హ్యాట్స్ ఆఫ్, గాడ్ బ్లెస్ యూ. సినిమాల్లో నుంచి క్లాస్ సాంగ్స్ తో మీ ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో ఈ పాట ఉండదట యాక్చువల్గా అస్సలు. ఈ మ్యూజిక్ చేసినప్పుడు విఠలాచార్య గారు ఈ పాట చాలా స్లోగా ఉంది, నాకు ఈ పాట వద్దన్నారంట. ఆరుద్ర గారు కన్విన్స్ చేసి దయచేసి ఈ పాట ఈ సినిమాలో పెట్టుకో, బాగుంటుంది, హిట్ అవుతుంది అని చెప్పిన తర్వాత సరే కానీ అని చెప్పి పెట్టుకున్నారట ఈ పాట. ఘంటసాల గారు ఎంత కృషి చేసి ఎంత సంగీత సంపదను మనకు వారసత్వంగా అందించారు. త్వరగా త్వరగా త్వరగా, ఎంత త్వరగా నేను రాసిన పాట నువ్వు పాడతావా అని ఎదురు చూస్తున్నాను. ఎంత బాగా పాడావు నాన్న, నిజంగా గూస్ బంప్స్ వచ్చాయి. కలిసి వెలిసి కలలు విరిసి మెరిసిన కాళిదాసు కవనీయ కల్పన మల్ప శిల్పమణి మేకలను శకుంతలను కైపున్న మచ్చ కంటి చూపు, అది చూపు కాదు పచ్చల పిడిబాకు. ముఖ్యంగా పాటలు కావలసిన, పాటలు ఉండాల్సిన ఒక రకమైన మత్తు ఉంది చూసావు. ఆ మత్తు చాలా బాగా ప్రదర్శించావు, చాలా బాగుంది. పచ్చల పిడిబాకు విచ్చిన పువ్వు రేకో గుచ్చుకుంటే తెలుస్తుందిరా. చాలా క్యూట్ గా పాడావు. ఈ సాంగ్ కి కావాల్సిన డైనామిక్స్ ఉన్నాయని అనిపించింది నాకైతే. చాంగురే చాంగురే బంగారు రాజా, యాతమేసి తోడిన ఏరు ఎండదు, పొగిలి పొగిలి ఏడ్చిన పొంత నిండదు. పలుపుతాడు మెడకేస్తే పాడి ఆవు ఆవైందంట, పసుపుతాడు ముడులేస్తే ఆడదయింది, దానికి కుడితి నీళ్లు పోస్తే పాలు కొడుపుతుంది, తనకి కడుపు కోత కోసినా కూడా మనిషికి జన్మనిస్తుంది. ఇంతకంటే అది గోవు, ఇది మాత, రెండు కలిసి గోమాత. కుడితి నీళ్లు పోసినా అది పాలు కొడుపుతాది, ఇంతకన్నా బాగా ఎవరు పాడలేరు. కడుపు కోత కోసినా అది మనిషికే జన్మ ఇస్తాది. ఏదో ఒప్పుకోనంది నా ప్రాణం.
భారతీయ వేదిక మీద మొట్టమొదటిసారి ఈ పాట ఎవరైనా పాడడం, అది నువ్వే అవ్వడం. తప్పటడుగో తప్పు అనుకో తప్పదే తప్పుకుపోదా తక్షణం. ఈ ఎపిసోడ్ పేరేంటండి? క్లాస్ సాంగ్స్ రౌండ్. తప్పు టాప్ క్లాస్.